కుబేరుడి సంపద మొత్తం తరిగిపోతుంది, కానీ గణపతి దేవుడి కడుపు మాత్రం నిండడం లేదు. కుబేరుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో గణపతి దేవుడు ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుడిని పిలిచి, నీ ఇంటికి నన్ను విందు భోజనానికి రమ్మని పిలిచి నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా కుబేరా అంటూ పలికాడు గణపతి దేవుడు. కుబేరుడికి విషయం అర్థమైంది. తనకున్న సంపదలేవి కూడా ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే అహంకారాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వం అని, తన అహంకారాన్ని అణిచివేయడానికే ఆ పరమాత్మ ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగున కైలాసానికి వెళ్ళాడు కుబేరుడు. శివ, శంకర, పరమేశ్వర, నాకు నీవే దిక్కు, ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను మహాదేవా. అందుకు ప్రతిగా గణపతి దేవుడు నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వ సంపదలు తీసేస్తాడని నిరూపించాడు. మీ పుత్రుడైన గణపతి దేవుడి ఆకలిని నేను తీర్చలేకపోతున్నాను మహాదేవా, ఏదైనా మార్గం ఉంటే చూపించండి అని పలికాడు కుబేరుడు. అప్పుడు శివుడు, కుబేరా, నీవు ఇంతసేపు నీ అహంకారంతో గణపతి దేవుడికి భోజనం పెట్టావు, అందుకే ఆ గణపతి దేవుడు సంతృప్తి చెందలేదు. గణపతి దేవుడికి కావలసింది భక్తి మాత్రమే కుబేరా. నీకు ఎంత సంపద ఉన్నది అన్నది అతనికి అనవసరం. నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి దేవుడు చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని నీ అహంకారాన్ని విడిచిపెట్టి చేసిన తప్పును ఒప్పుకొని పరమభక్తితో గణపతి దేవుడికి సమర్పించు అన్నాడు మహాదేవుడు. వెంటనే కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతి దేవుడికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతి దేవుడికి కడుపు నిండిపోయింది. గణపతి దేవుడు ఎంతో సంతృప్తి చెందాడు. మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నదే ముఖ్యం. కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి దేవుడు మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక. పెట్టేది కొంచెమైనా అహంకారంతో కాకుండా ప్రేమతో, భక్తితో పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఏమంటారు? కాదంటారా? పార్ట్ 3 కోసం ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.